హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లర్న్ మోర్. ముందుగా మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. పండుగ బాగా జరుపుకున్నారా? సరే, నేను ఈరోజు అయితే క్విక్ క్లీనింగ్ అనమాట. సో క్లీనింగ్ చేయడం అంటే మామూలుగా మనం అందరం అనుకుంటాము, ఏముంది రొటీన్ అనుకుంటాము. ఆ రొటీన్లో కూడా నేను క్విక్ ఎలా క్లీన్ చేశాను అనేది కొన్ని వీడియోస్ క్లిప్స్ తీశాను. మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. సో చూసారు కదా, పొద్దున్నే ఇల్లు అంత ఎంత మెస్సీగా ఉందో. అండ్ ఇది రెగ్యులర్ రొటీన్ అండి. పిల్లలతో ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ అన్ని వస్తువులు అలాగే ఉంటాయి. సో నేనైతే ఒక 30 మినిట్స్ పెట్టుకొని 30 మినిట్స్లో మొత్తము క్లీన్ చేద్దామనేసి పెట్టుకున్నాను. అండ్ ఇది నేను డైలీ చేసేదే. బట్ ఈరోజు అయితే కొంచెము క్లీనింగ్ సెక్షన్ నేను ఎలా చేసేది అనేది చూపిస్తే కనుక మీకు కొంచెము సాటిస్ఫాక్షన్ ఉండిద్ది. అండ్ అలాగే నేను వీడియో తీసి పెట్టినందుకు నాకు సాటిస్ఫాక్షన్ ఉండిద్ది అనేసి నేను తీసి పెట్టాను అనమాట. సో ఇప్పుడైతే ముందుగా అయితే ఈ టేబుల్ అండి. సో ఇది వచ్చి మనకి వాల్కి పెట్టేసామన్నమాట. దీని మీద నేను ఐరన్, పిల్లలు చదువుకోవడానికి ప్రతిదీ యూస్ చేస్తాను. సో ఇక్కడైతే క్లీనింగ్ చేస్తున్నాను. అండ్ అదంతా అయిపోయాక వెంటనే టీవీ సెక్షన్ దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. సో టీవీ ఏరియా అనేది మనకి మినీ డస్ట్బిన్ అనొచ్చు. ఎందుకంటే చాలా ఇళ్లలో నేను చూశాను. అండ్ పిల్లలు ఉన్నారంటే వాళ్ళు ప్రతిదీ పెన్సిల్స్ దగ్గర నుంచి, బాక్సెస్ దగ్గర నుంచి, ప్రతిదీ ఇంకా ఆడుకునే దగ్గర నుంచి వాచెస్ వరకు అన్నీ అక్కడే పెట్టేస్తారనమాట, కౌంటర్ మీద టీవీ దగ్గర. సో నేనైతే మొత్తం క్లీన్ చేసేసి సర్దినా సరే ఈవినింగ్కి మళ్ళీ మా పిల్లలు ఏదో ఒకటి పెట్టేస్తారు. సో అలాగే మొత్తం క్లీన్ చేసి తర్వాత బెడ్రూమ్ పార్ట్కి వచ్చేసాను అనమాట. సో రెండు అయితే విడివిడిగా చేసేసి, సో మాది చిన్న రూమ్ కాబట్టి సో విడివిడిగా మేము దివాన్ అండ్ మంచం ఉంటుంది కాబట్టి విడివిడిగా క్లీన్ చేసి పెట్టేసారు. సో మొత్తము టీవీ సెక్షన్ మొత్తం క్లీన్ చేశాక ఓవరాల్గా ఇలా ఉంది. కీబోర్డ్ అయితే యాక్చువల్గా ఇక్కడ ఉండదు, కానీ చిన్న పని ఉండడం వల్ల నేను పెట్టాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది మొత్తము మనకి డైనింగ్ టేబుల్. సో డైనింగ్ టేబుల్ మొత్తం చాలా మెస్సీగా ఉంది. ఎందుకంటే నేను ఒక 1 వీక్ నుంచి ఇంట్లో లేను. వచ్చిన వెంటనే నాకు ఇంట్లో మళ్ళీ పిండి రుబ్బడాలు ఈ పనులన్నీ ఎక్కువైపోయాయి అనమాట. సో మొత్తము మెస్సీగా ఉందనేసి మొత్తము క్లీన్ చేసేసి ఒకసారి తుడిచేద్దాం అనేసి మొత్తం తీస్తాను. అండ్ చేయాల్సిన పని కొద్దిగా అయితే ఇంకా చేయవలసిన పని చాలా ఉందండి. చేసిన పని ఏదో ఒక 0.2% అనమాట. సో మొత్తం అంతా క్లీన్ చేసేసి మొత్తము వండేసి అక్కడ ఆర్గనైజ్ చేస్తానన్నమాట డైనింగ్ టేబుల్ మీద. సో మాదైతే ఒక చిన్న గది కాబట్టి హాల్లో నేను ఇలా ఆర్గనైజ్ చేశాను. ఇది అలా చేశాను అనేది ప్రీవియస్లో వీడియో పెట్టాను కదా. సో ఇదైతే నేను మల్టీపర్పస్గా యూజ్ చేస్తానన్నమాట. లైక్ పిల్లలకి స్నాక్స్ కూడా ఇక్కడే డైనింగ్ టేబుల్ మీద పెడతాను కాబట్టి నా చేతికి అందుబాటులో ఉండిద్ది అనేసి ఇక్కడ చిన్న కప్స్ లాంటివి, చిన్న ప్లేట్స్ లాంటివి పెట్టాను. సో పిల్లలకి స్నాక్స్ ఇవ్వడానికి, తర్వాత మా హస్బెండ్ ఏదైనా వాటర్ కానీ వామ్ వాటర్, లేదా నేను ఏదైనా కాఫీ కలుపుకోవడానికి ఈజీగా ఉండేది, లైక్ కాఫీ టేబుల్స్ టైప్ అనమాట. సో ఇలా నేను ఆర్గనైజ్ చేసుకొని ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఓవరాల్గా నా 30 మినిట్స్ క్లీనింగ్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇది వచ్చి నేను షార్ట్ కూడా తీసాను, కానీ దానికి పెద్ద వ్యూస్ రాలేదు. యాక్చువల్గా మొన్న పండగ అయిన తర్వాత వెంటనే రీసెంట్గా తెలిసిన వాళ్ళ ఫంక్షన్కి వెళ్తే అక్కడ గిఫ్ట్గా ఇచ్చారనమాట. మనకి యాక్చువల్గా ఇదివరకు ఏంటంటే చీరలు లేకపోతే జాకెట్ ముక్క అలాంటిది ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడంతా మారిపోయింది కాబట్టి అన్ని రకరకాల ఐటమ్స్, వెరైటీ ఐటమ్స్ వేస్తున్నారు. సో కుక్కర్ కూడా ఇచ్చారు, దాన్ని కూడా వీడియో తీసి పెడతాను నెక్స్ట్ వీడియోలో. సో ఇది వచ్చి వాళ్ళు ఏంటంటే టీ కప్ సెట్స్ ఇచ్చారనమాట. అండ్ ఇందులో వచ్చి ఒక 3 కప్స్, 2 చిన్న ప్లేట్స్ లైక్ స్నాక్స్ ప్లేట్స్, లాగా ఏదైనా మిక్చర్ అలాంటివి వేసుకోవడానికి చిన్న ట్రేస్ వచ్చి అవేమి పింగాని కాదండి, అవి ప్లాస్టిక్వే. సో కప్స్ వచ్చి మనకి బాగున్నాయి. 4 కప్స్ వచ్చినాయి, సారీ 3 కప్స్ అనుకున్నా. సో ఇవి వచ్చి యాపిల్ షేప్లోనే కదా, ఇవి పిల్లలకి ఏదైనా స్నాక్స్ అలా వేయడానికి చాలా బాగుంటాయి. అండ్ వచ్చిన వాళ్ళకి కూడా ఏదైనా సరే స్నాక్స్ పెట్టడానికి ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే బాగుంది. అండ్ ఈ ట్రే వచ్చి నేను ఇంకా రేర్గా యూజ్ చేస్తాను. ఇంత పెద్ద ట్రే ప్లాస్టిక్ది నేను అసలు అంతా యూజ్ చేయను అనమాట, తక్కువ. ఏదైనా అంటే అందంగా షోకేస్ పెట్టుకోవడానికి తప్పించి ఎక్కువ యూజ్ చేయను. అండ్ ఇవి వచ్చి కప్స్ పర్లేదు, బాగున్నాయి. సో ఇవి కొత్త రకంగా ఇలాగా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇస్తున్నారు. సో మీరు ఎలాంటి వెరైటీ గిఫ్ట్స్ తీసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మంచి సపోర్ట్ వస్తుంది ఛానల్కి, మీరు ఇలాగే చూసి ఇష్టపడతారు కంటెంట్ అని అనుకుంటున్నాను. నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు కంటెంట్ బాగుంది, మీరు బాగా చేశారని. అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇదంతా క్రెడిట్ గోస్ టు మీ వల్ల అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్